హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఈనాడు పేపర్‌లో వార్తలను చూద్దాం. రైతుల గోడు వినండి సార్. కంది, శనగ, జొన్న, పెసర, మినుములకు గిట్టుబాటు ధరలు. మిరప కాస్త పెరిగినా దక్కని ఊరట. మార్క్‌ఫెడ్ కొనుగోలు అంతంత మాత్రమే. అది సమాచారం కరువే. అయినా ధరలు బాగున్నాయంటూ అధికారుల నివేదికలు వ్యవసాయ మంత్రికి తెలియకపోతే ఎలా? ప్రజాప్రతినిధులకు పట్టడం లేదంటున్న అన్నదాతలు. రైతుల గోడు వినండి సార్ అని ఈనాడు పేపర్ వార్త రాసింది. అసలు ఈనాడు పేపర్ రైతుల గురించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వార్త రాయడమే ఎక్కువ. అసలు ఏముందని లోపల నేను చదివి చూస్తే రైతులు గోడు వినండి సార్ అని అచ్చెన్నాయుడు గారికి చెప్తుండు. ఈనాడు పేపర్ చెప్పాల్సింది అచ్చెన్నాయుడు గారు కాదు. రైతుల గోడు వినండి బాబు గారు అనాల. సారు కాదు అనాల్సింది. ఆ సారు కాదు చెప్పాల్సింది. మీరు చెప్పాల్సిన సారు చెప్పట్లే. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యం పూర్తిగా ఉంది. మిర్చి రైతుల విషయంలో గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్‌కి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రైతుల గోడు ఇని రైతుల పక్షాన ఆయన మాట్లాడితే వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కదిలకు వచ్చింది, కానీ ఆ కదిలకలో అర్థం లేని కదిలకు వచ్చింది. అంటే లాభం లేని కదిలకు వచ్చింది. రైతులకు మేలు జరగలే. అంటే ఏదో చేసినట్టు చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరకు పోయారు, రైతులకు సంఘీభావం తెలిపారు కాబట్టి రైతుల నుంచి ఆయనకి మద్దతు ఉండొద్దు, ఆయన వచ్చినందుకే అని చెప్పి ఏదో మద్దతు ధర ఇస్తున్నట్టు చేశారు, కానీ అది పనికిరాని మద్దతు ధర అయింది. దాని గురించి ఎక్కడ రాయట్లే. ఆ రోజు మీరు వార్త రాసి ఉంటే ఇవాళ రైతు గోడు గురించి మీరు రాసిన వార్తకు విలువ ఉండేది. ఆ రోజు వార్త రాయలే. ఆ రోజు ఏమి రాశారు వార్తలు? మీరున్నప్పుడు ఎంత ఉంది మిర్చి ధర, ఈయనున్నప్పుడు ఎంత ఉంది, ఈ కంపారిజన్ రాశారు. ఎవరున్నప్పుడు ఎంత ఉన్నా ఒక పత్రికగా, ఒక టీవీ ఛానల్గా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని అడగాల. ఈ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని అడగకుండా ప్రభుత్వం పక్షాన ప్రభుత్వాన్ని మోస్తున్నారు. ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే కార్యక్రమం చేస్తారు. ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్గా చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చుకునే కార్యక్రమం చేశారు. అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి వార్త రాశారు. ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వం దాని గురించి రాయరా? ఇది రాశారు. పంటలకు మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి, రైతులకు మద్దతు ధరలు అందుతున్నాయా లేదా అనే విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టి పెట్టడం లేదనే మాట వినిపిస్తుంది. అధికారులు ఇచ్చే లెక్కలతో అంతా బాగుందనే ధోరణిలో ఉంటున్నారు. 96,000 టన్నుల కందుల సేకరణ లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటికే 23,000 టన్నులే సేకరించారంటే జాప్యానికి కారణాలు ఏమిటి? అమ్ముకోవడంలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకునేందుకు ప్రయత్నించడం లేదు. ఇటీవల నంద్యాల జిల్లా ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రిని కలిసి జొన్న, వరి రైతులు నష్టపోతున్న ఆదుకోవాలని కోరారు. అయినా జొన్న సేకరణకు ఇప్పటికీ అనుమతులు రాలేదు. ముఖ్యమంత్రిని కలిసి కూడా చెప్పారట జొన్న రైతుల గురించి, మిర్చి రైతుల గురించి, కంది, పెసర, జొన్న రకరకాల విషయాల్లో ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చెప్తున్నారట. మరి ముఖ్యమంత్రి గారిని అడగరా అయితే మీరు? ఇప్పుడు నేను వార్త ఏంటంటే రైతులు గోడు వినాలి. వాస్తవంగా రైతులకు గోడు ఉంది, రైతులకు ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది వినాల్సిందే ముఖ్యమంత్రి స్థాయిలో పాలసీ డెసిషన్ తీసుకోవాలి. వ్యవసాయ శాఖ మంత్రిని టార్గెట్ చేస్తూ వార్త రాశారు. మరి ఈ వార్త అర్థమైంది, అంతరార్థమైంది. దీనికి అసలు ఎవరిని ఉద్దేశించి రాస్తారు? ఎవరికి ఉపయోగకరమైన వార్త ఇది? రైతులకు మేలు చేయడానికి రాసిన వార్త లెక్క లేదు ఇది. చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదు అని చెప్పడానికి రాసిన వార్త లెక్కనే ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాత్రే లేదు, ఆయన అంతా చూసుకుంటుండే బాగానే అచ్చెన్నాయుడు లోపం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అది అచ్చెన్నాయుడు అయినా చంద్రబాబు నాయుడు గారైనా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వైఫల్యం అని రాయాలి. వైఫల్యమే ఇది. ఇలా మిర్చి రైతులు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు, వాళ్ళని పట్టించుకుంటోళ్ళు లేడు. ఇది ఒక వార్త ఈనాడుకి సంబంధించి. రైట్, సాక్షి చూద్దాం. సర్కారు బడికి తాళమట. 60 కంటే తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్ళు మూసివేతకు రంగం సిద్ధమైందట. దీంతో 32,596 ప్రైమరీ స్కూల్లో చదువుతున్న పిల్లలపై ప్రభావం. కూటమి సర్కారు నిర్ణయాలతో వేలాదిగా మూతపడినట్లే. 1 నుంచి 5వ తరగతి చదవాలంటే 5 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. విలీనం పేరుతో భారీగా స్కూళ్లను కుదించేందుకు రంగం సిద్ధం. ఎంఈఓల ద్వారా టీచర్లపై ఒత్తిళ్లు. పాఠశాల కమిటీలతో చెప్పించాల్సిన బాధ్యత టీచర్లదే, లేదంటే ప్రత్యక్షంగా కలెక్టర్లు ఎదుట హాజరు అయి ఎవరైనా ఇవ్వాల్సిందే. ఇప్పటికే వైఎస్ఆర్సీ ప్రభుత్వం తెచ్చిన విద్యారంగ సంస్కరణలను భ్రష్టు పట్టించిన కూటమి సర్కారు ఆ నిర్వాకాలకు పరాకాష్ఠగా తాజా అడుగులు. సర్కారు బడులకు తాళాలట, ప్రైవేటు బడులకు ఓపెనింగ్లట. ఇది అలా ఆంధ్రప్రదేశ్లో నడుతుంది. సర్కారు ప్రైవేటు స్కూల్లో ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయో 1 నుంచి 5వ తరగతి ప్రైమరీ స్కూళ్ళు
అన్ని తాళాలు వేసి నారాయణ శ్రీ చైతన్యకి పోండి అని చెప్పే పరిస్థితికి వచ్చింది అటు ఇవాళ. ఈ తాళాలు వెనుకున్న మర్మం ఏమిటంటే అదే ప్రైవేట్ స్కూళ్ళు. ఇలా తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలలో చాలామంది ప్రైవేట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళ నుండి ఉన్నారు. దాంట్లో ఉదాహరణ నారాయణ క్యాబినెట్ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి. విజ్ఞాన్ లావు రత్తయ్య గారికి సంబంధించి ఆయన ఎంపీ నరసరావుపేట, లావు కృష్ణదేవరాయలు. ఇట్లా చాలామంది ఉన్నారు. దాంట్లో భాష్యం విద్యా సంస్థలకు సంబంధించి ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. వాళ్ళకు మేలు చేయాలంటే ఇక్కడ తాళాలు వేయాలి. పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలు, గ్రామంలోనే చదువుకోవాలనుకునే వాళ్ళకి వాళ్ళ తాళాలు వేసి 5 కిలోమీటర్లు నడిచిపోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. దీనికి మళ్ళీ ఏమంటారు, ఇది జగన్మోహన్ రెడ్డి నిర్వాహకమే అని అంటాడు. 8 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టిండు, సిబిఎస్ఈ సిలబస్ పెట్టిండు, పిల్లలకు ట్యాబులు ఇచ్చిండు, ఇంటరాక్టివ్ ప్యానల్ మోడ్తో చదువులు చెప్పించిండు, అమ్మ ఒడి ఇచ్చిండు. ఇట్లా రకరకాల పద్ధతిలో విద్యా వ్యవస్థని బలోపేతం చేసిండు అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ మీరేం చేస్తున్నారు, తాళాలు వేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడేమో తాళాలు వేస్తారు, అక్కడ ఓపెన్లు చేస్తారు. సేమ్ మెడికల్ కాలేజీలు కూడా అదే. జగన్మోహన్ రెడ్డి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీని శాంక్షన్ చేపిస్తే 5 ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే వాటిని మూత వేసి తాళాలు వేయించి ప్రైవేట్కి అప్పచెప్పే కార్యక్రమం చేశారు. అక్కడ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఎట్లయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ ఫారం ఎట్లయితే చేశారో ప్రభుత్వ స్కూళ్ళను కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం చేస్తున్నారు. వీటికి తాళాలు వేసి వాళ్ళని ఎంకరేజ్ చేయటం. ఇది మొత్తానికైతే సర్కారు బడికి తాళాలు పడుతున్నాయట. ఏంటంటే దీనికి రేషనలైజేషన్ అట. 60 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్ళు మూసేయాలని పెట్టుకున్నాడు. వాళ్ళ దాంట్లో కూడా దారుణం ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ మూసేస్తే టీచర్ల పైన ఒత్తిడట. అక్కడ పనిచేసే టీచర్లే మీరే మూత వేయడానికి అక్కడ ఉన్న పేరెంట్స్ని ఒప్పించాలి. మీరు ఎట్లా పేరెంట్స్ని ఒప్పించకపోతే కలెక్టర్ ముందు వచ్చి అటెండ్ అయ్యి వివరణ ఇవ్వాలి, మెమోలు తీసుకోవాలి, యాక్షన్ తీసుకుంటాం అని బెదిరింపులట. వాళ్ళు ఏం చేస్తారు, పేరెంట్స్ని ఒప్పించాల్సింది ఎవరు, ప్రభుత్వం ఒప్పించాలి, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఒప్పించాలి. వాళ్ళకి ఎక్కడా మట్టి అంటకుండా అదే టీచర్లతోని పేరెంట్స్ గొంతు గోపిస్తున్నారు. చదువు చెప్పే టీచర్లతోని చదువు నేర్చుకోవాల్సిన పిల్లల పేరెంట్స్కి చెప్పించే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు చదువు చెప్పడానికి లేరు టీచర్లు, పేరెంట్స్ని ఒప్పించడానికి టీచర్లు ఉన్నట్టే ఉంది. కలెక్టర్ దగ్గర పిలిచి క్లాసులు బిగుతుండట. రైట్, ఇది సాక్షికి సంబంధించి. వైఎస్ఆర్సీపీ కమిటీలను వెంటనే పూర్తి చేయాలి, ఏ నియోజకవర్గంలోనూ జాప్యం జరగకూడదు. జిల్లా అధ్యక్షులు వీటిపై దృష్టి పెట్టాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షులకు చెప్పిండు. వైఎస్ఆర్సీపీ సంబంధించిన జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలని వెంటనే భర్తీ చేయాలని చెప్పిండట. అంటే పార్టీ మీద వాళ్ళు కన్స్ట్రక్టివ్గా పట్టు కోసం కింది స్థాయి నుంచి కమిటీలు వేసి పెట్టుకోవడానికి చూస్తున్నట్టు పార్టీని బలోపేతం. ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర ధ్వజం. రైతులను వంచారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని వైఎస్ఆర్సీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. ఏలూరులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై సర్కారుకు చిత్తశుద్ధి లేదని, కూటమి పాలనతో స్వచ్ఛతకు అర్థమే మారిపోయిందని ధ్వజమెత్తారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీలో స్వచ్ఛతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు వెనక నుంచి 3వ స్థానానికి దిగజారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజారోగ్యం ప్రమాదాలు పడి స్వచ్ఛాంధ్ర అంటున్నారు కానీ ఆ స్వచ్ఛత లేదు, మన లేదు. కూటమి వచ్చాకనే ఆ స్వచ్ఛత అంతా డొల్లతనం అయిపోయిందని చెప్తున్నాను కారుమూరి నాగేశ్వరరావు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. కూటమి పాలనలో హిందూ ధర్మానికి గడ్డు కాలం. మీడియా సమావేశంలో భూమన ధ్వజం. కాశీనాయన క్షేత్రం కూల్చివేత వెనుక దుష్టశక్తులు ఎవరు, సనాతన ధర్మంపై దాడి చేస్తే తలలు తీసేస్తానంటున్న పవన్ భీకర ప్రతిజ్ఞలు. సొంత శాఖ కూలగొట్టిన కనీసం స్పందించరా, సొంత శాఖే కూలగొట్టిందట. సనాతన ధర్మం ముసుగులో కూల్చివేతలు. కొండపై 4 సార్లు ఎర్రచందనం పట్టుబడ్డా, ఎలాంటి చర్యలు లేవు. మీడియాతో మాట్లాడుతున్న భూమన కరుణాకర్ రెడ్డి శ్రీశైలం క్షేత్రాన్ని కూల్చివేస్తారని అడుగుతున్నాడు. కాశీనాయన
క్షేత్రం కూల్చివేతల వెనక ఉన్న దుష్ట శక్తులను బయటపెట్టాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి పద్మావతిపురంలో పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాశీనాయన క్షేత్రం కూల్చివేత అంటే హిందూ ధర్మం గుండెలను బుల్డోజర్లతో బద్దలు కొట్టడమేనని మండిపడ్డారు. మౌనమున్లా బాబు పవనానందుల స్పందించరా? సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ కూల్చివేతలపై ఎక్కడ స్పందించలేదు. ఆయన నుంచి కనీసం ఒక ప్రకటన కూడా రాలేదు. ఈ కూల్చివేతలు చేపట్టిన అటవీశాఖ తనకు తాను సనాతన ధర్మం పరిరక్షకుడిగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో ఉన్న ఆయన పర్యవేక్షణలో పనిచేస్తుంది. సనాతన ధర్మంపై దాడి చేస్తే వారి తలలు తీస్తానంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనానందుల గొంతుక ఇప్పుడు మాత్రం మోగబోయింది. దీనిపై ఆయన స్పందించాల్సిన అవసరం లేదా? తిరుపతి తొక్కిసలాట ఘటనలో 6 చనిపోయినప్పుడు ఆయన నేరుగా ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పారు. చనిపోయిన ప్రతి ఒక్కరి ఇంటికి టీటీడీ అధికారులు వెళ్లాలని నాడు ఆదేశించారు. మరి ఈరోజు కాశీనాయన క్షేత్రాన్ని పవన్ పరిధిలోని శాఖకు చెందిన అటవీ శాఖ కూల్చేసిందట. ఒక శైవ క్షేత్రాన్ని కూల్చేస్తే కనీసం ముఖ్యమంత్రి మాట్లాడు, నేను సనాతన ధర్మం కోసం తలలు తెంచుకోవడానికైనా తలలు తీయటానికైనా సిద్ధమన్న పవన్ కళ్యాణ్ మాట్లాడు. అందున పవన్ కళ్యాణ్కి సంబంధించిన శాఖ అటవీ శాఖ అధికారులే కూల్చేశారట. మరి ఇప్పుడు ఎవరు తలలు తీయాలి? మీరు ఎందుకు మాట్లాడరు? ఇలా అదిగే భూమన కరుణాకర్ రెడ్డి కూటమి పాలన వచ్చిన తర్వాత హిందూ ధర్మానికి గడ్డు కాలం ఏర్పడది అని చెప్పి తిరుపతి తొక్కీసలాట కావచ్చు ఇవన్నీ చూస్తే అదే అనిపిస్తుందని చెప్తుండు. ఇంకోటి పవన్ను పిచ్చాసుపత్రిలో చేర్చాలాడు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్తుండు. రోజుకో మాట మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిచ్చాసుపత్రిలో చేర్చాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అన్నమయ్య జిల్లా బి కొత్తపేటలో సిపిఐ వార్షికోత్సవ సభ ఆదివారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ ఒకసారి చేగువేరా అంటాడు, మరోసారి సవార్కర్ అంటాడు, ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారని అన్నారు. సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్య చితి మంటల్లో ఆహుతి అవుతుంది, అలాంటి ధర్మాన్ని ఒప్పుకుంటారని 3 పెళ్లిళ్ళ పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు. చాలా సూటిగా అడిగిండు సిపిఐ నారాయణ గారు. పవన్ నిజంగానే పిచ్చాసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకరోజు చేగువేరా నా ఆదర్శం అంటాడు, నేను చేగువేరా వారసుని అంటాడు, ఇంకొక రోజు సామాజిక న్యాయం అంటాడు, ఇంకో రోజు ఇట్లా ఒక్కొక్క రకంగా చెప్తుండు. మరి చేగువేరాలు ఎడిపోయారు, సవార్కర్లు ఎడిపోయారు, మరి ఇవాళ సనాతన ధర్మం అయింది. సనాతన ధర్మం భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా అందులోనే కాల్చి చంపాలని ఉంది. మరి దానికి మీరు అంగీకారమా? 3 పెళ్ళిళ్ళు చేసుకున్న నువ్వు సనాతన ధర్మం గురించి నువ్వేట చెప్తూ అసలు ఏంటి అది తెలుసా? తడొక మాట మాట్లాడతాను, నేను పిచ్చాసుపత్రి చేర్చాలని ఆయన చెప్తుండే. వాస్తవం కూడా కొన్ని విషయాలు మరి ఎందుకు యూటర్న్లు తీసుకుంటుంటే తెలియదు, కానీ ఎమోషనల్ యూటర్న్లు అప్పటికప్పుడే. రైట్, ఇది సాక్షికి సంబంధించి విషయాలు అందరూ చూద్దాం. ఉచిత ఇసుక బొక్కేస్తున్నారట సొమ్ము చేసుకుంటున్న మాఫియా. తూతు మాత్రంగా తనిఖీలు, యథేచ్ఛగా కొనసాగుతున్న దందా, ఆచరణలో అమలు కాని మార్గదర్శకాలు, సామాన్యుడికి గగనంగా మారిన వైనం. ఉచిత ఇసుక, దీనిపైన మనం కూడా చాలాసార్లు అనుకున్నాం. పేరుకే ఉచితం, ఆడంతా దందా నడుతుంది. ఈ ఉచితం పేరుతోని వాస్తవంగా ప్రభుత్వానికి రావాల్సిన సేనరేజ్ ట్యాక్సులు రావట్లేదు, ప్లస్ ప్రజలకి ఉచితంగా రావట్లే. ప్రజలు జేబులు ఖాళీ అవుతున్నాయి, ప్రభుత్వం ఖజానానే ఉండట్లే. ఈ ఎడిపోతని తెలుగుదేశం పార్టీ పచ్చ మూటా చేతిలోకి పోతున్నాయి. పచ్చ బ్యాచికి చేతిలోకి పోవడానికి ఇసుక ఉచితం అని పెట్టారు అనిపిస్తుంది. ప్రజలకి డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. అంటే వాస్తవంగా ఉచిత ఇసుక లేనప్పుడు ఎంతైతే ఖర్చు చేశారో అంతకంటే ఎక్కువ చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. మరి ఆమందమైన ప్రభుత్వానికి ఖజానా నిండుతుందా అంటే ఖజానా లేదు, ఖాళీ. ఎవరి ఖజానా నిండటానికి ఇలా ఉచిత ఇసుక పెట్టారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఖజానా వాళ్ళ జేబులు నిండటానికి పెట్టినట్టే ఉంది. ఇది ఎప్పటి నుంచో అంటున్నాం. దాని గురించి విశాలాంధ్ర వార్త రాసింది. ఇసుక మాఫీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం పక్కదారి పడుతుంది. ఉచిత ఇసుక ముసులో మాఫియా చొరబడి ఇష్టానుసారంగా సొమ్ము చేసుకుంటుంది. కూటమి ప్రభుత్వం అండదండలు చెప్పుకుంటూ ఇసుక తరలిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. నదీ తీర ప్రాంతాల్లో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఉచిత ఇసుక విధానం అమలు తీరుపై ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశంలో రభస జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉచిత ఇసుక పేరుతో కొనసాగుతున్న అక్రమాలను మండలి దృష్టికి తీసుకొచ్చారు. కూటమి ఎమ్మెల్యేలు వారి అనుచరగణం అవినీతికి పాల్పడుతుందని, ఎక్కడా ఉచిత ఇసుక అందుబాటులో లేదని నిలదీశారు. నిలదీసినా చెప్పరు కదా. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఏమో తాట తీస్తా, అవినీతి అనేది కనపడితే తాట తీస్తా, తొక్కి నారదీస్తా, ఉపేక్షించను ఎంత పెద్దవాళ్ళు అయినా అంటారు. డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,
మండల నాయకులు, గ్రామ నాయకులు ఉచిత ఇసుక పేరుతోని మాఫియా చేస్తున్నారట. మరి ఇప్పుడు ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలి? అంటే చట్టాలు మీ అవినీతి పైన యాక్షన్లు ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు మినహాయించి మిగతా వాళ్ళకు ఉంటాయా? వాస్తవంగా ఉచిత ఇసుక అటర్ ఫెయిల్యూర్ అయింది. డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అయినా కానీ ఇంత ఫీడ్బ్యాక్ వస్తున్నా మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు, ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు. రైట్, దిశ చూద్దాం. పవన్ నేషనల్ పాలిటిక్స్ పోతున్నాడ, చర్చగా దారితీస్తున్న ఆయన ట్వీట్లు అటు హిందీలో ఇటు తమిళ్లో పోస్టులు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇటీవల ప్రచారం, ఇటు తమిళనాడు రాజకీయాల్లోనే యాక్టివ్, దేశ రాజకీయాల్లోకి వెళతారని జోరుగా చర్చ. అసలు ఇక్కడ రాజకీయాలకి పిచ్చి ఆసుపత్రులు చేర్పియాలని ఆయన అంటాడు సిపిఐ నారాయణ గారు. ఇక జాతీయ స్థాయిలో రాజకీయాలంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినప్పుడు ఏమో చెగువేరా అన్నాడు. సామాజిక న్యాయం కోసమే నేను పార్టీ పెట్టినా, ప్రశ్నించే గొంతు, ప్రశ్నించడమే మార్పు చేయడమే రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి అన్నాడు. అది 2024కి వచ్చేదాకా సనాతన ధర్మం వైపోయింది. సనాతన ధర్మం పోయింది, సామాజిక న్యాయం పోయింది, అన్ని పోయి ఇప్పుడు ఏ కాడికి వచ్చిందా తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది నేనే అంటున్నాను. మీరు జనసేన అని పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీని నిలబెట్టమైంది, మీరు నిలబడాలి కానీ అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నీకు నువ్వు నిలబడకుండా ఇంకో పార్టీ నిలబెట్టి నేను ఉద్ధరించినా, నేను ప్రశ్నిస్తాను, నేను మార్పు తెస్తా అంటే ఏం తెస్తావు మార్పు? నిజంగానే మీరు తెచ్చే మార్పు, మీరు తెస్తున్న సామాజిక న్యాయమో, సనాతన ధర్మమో, చేగువేర సిద్ధాంతమో, అసలు దేనికి ఒకదానికి ఒక పొంతం లేదు. పొంతం లేని ప్రకటన చేస్తుంటారు. ఒకవేళ మీరు పొంతం లేని ప్రకటన చేసి మీరు అన్న ఎజెండాను అమలు చేయాలంటే మీరు ఉండాలి అధికారంలో. నేను నిలబడ్డా, ఆయన్ని గెలిపించిన అంటే నువ్వే నిలబడి నువ్వు గెలవచ్చుగా మరి అనేది ప్రజలు అనుకునేది, ఇవాళ జనసేన కార్యకర్తలు అనుకునేది. ఇవాళ వాస్తవంగా ఆయన పిఠాపురంలో చేసిన ప్రకటనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొతుకుతలు ఆడుతున్నారు. వీడేంద్రా ఆయన ఇట్లా అంటాడు, మమ్మల్ని ఆయన గెలిపిడు ఏంది, 45 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అక్కడ, 14 సంవత్సరాల 10 సంవత్సరాల జనసేన పార్టీ అక్కడ, ఆయనకున్న క్యాడర్ ఏంది, ఆయనకున్న స్ట్రెంత్ ఏంది, మేమే 21 మందిని గెలిపించితే అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి బయటపడలే పాపం. ఎందుకంటే బయటపడే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా తాళం వేసే ఉంచుండు. ఆయన తాళం తీస్తే అప్పుడు ఇక ఉంటుంది కథగా. ఇవాళ వైఎస్ఆర్సీపీ మిగతా ప్రతిపక్షాలు విమర్శించే దానికంటే డబల్ విమర్శిస్తారు రేపు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా. ఇవాళ అన్నీ గుట్టు గుంచుతున్నారుగా. ఈ గుట్టు అంతా ఎప్పుడు బయటపడుద్ది అంటే ఇక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బయటపడింది. ఇప్పటికే స్టార్ట్ అయింది చీలిక, కోల్డ్ వార్ స్టార్ట్ అయింది కూటమిలో. ఈ కోల్డ్ వారు పెద్ద యుద్ధమే అయితే ఆ ప్రచ్ఛన్న యుద్ధంలో మళ్ళా టార్గెట్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీని మోసే మీడియా తుక్కుగా చేస్తాయి. ఆయన నేషనల్ పాలిటిక్స్కి పోవటమే కానీ ఇక్కడనే తుక్కు చేస్తారు. ఇక్కడ పాలిటిక్స్లోనే నువ్వు తెస్తానన్న మార్పు తేలేకపోయి, నువ్వు అన్న సామాజిక న్యాయం బాయ్, నువ్వు అన్న ప్రశ్న బాయ్, ఏది లేకపోయా. ఇవాళ తానా అంటే తానా అని చంద్రబాబు నాయుడు గారు తందాన చెప్పాల్సిన పరిస్థితి వస్తే ఇక నేషనల్ పాలిటిక్స్లో పోయి ఎవరిని ఉద్ధరిస్తారు అనేది ప్రజలు అనుకునేది. ఇది ఆయన అయితే నేషనల్ పాలిటిక్స్లో పోతాడు, తమిళ పైన హిందీ పైన మాట్లాడిన మాటలు ట్వీట్లు చేయటం ఇవన్నీ చెప్తున్నారు. ఉగాది రోజున P4 వస్తుందట ప్రారంభం. వచ్చే 5 ఏళ్లలో పేదరికాన్ని నిర్మూలిస్తాం. అది అయ్యే పని. వచ్చే 5 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళకు కూడా పేదరికాన్ని నిర్మూలించలేదు. ఇవన్నీ ఉట్టి మాటలు. ఎవరు పేదరికం? తెలుగుదేశం పార్టీ కుటుంబాల పేదరికం. ఒకవేళ నాయకులు, పెద్ద నాయకులు, అది కూడా చిన్న కార్యకర్తలు కాదు, తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల పేదరికాన్ని ఒకవేళ ఏమైనా ఉంటే, ఎవరన్నా ఒకళ్ళిద్దరు పేదలు ఉంటే వాళ్ళ పేదరికం నిర్మూలన అయితే కానీ అసలు పేదరికం నిర్మూలన ఈ P4 కాదు, నువ్వు P5 పెట్టినా కాదు. ఇన్ని ఉట్టి ముచ్చట్లు. ఇక అయితే గీతే మీరే అత్యంత ధనికమైన ముఖ్యమంత్రులు అవుతారు, ధనికమైన ఎమ్మెల్యేలు, ధనికమైన ఎంపీలు అయ్యే అవకాశం ఉందేం కానీ పేదగానే ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే నిజంగానే మీరు పేదరికాన్ని నిర్మూలిస్తే ఇప్పటికే 1,00,000 కోట్లు దాటింది అప్పు చేశారు. మళ్ళీ మీరు వచ్చాక కూడా అప్పు అనుకుంటా. ₹1 పేదలకి ఇలే. ఎట్లా పేదరిక నిర్మూలన అయితే ఎవడికి ఇత్తనో తెలియదు. P4 అంటే ఉగాది నుంచి వద్దట. దాంట్లో ఇక పీపుల్ పేరుతో వాళ్ళు వస్తారు. ఇక అమెరికా నుంచి NRIలు వచ్చి డబ్బులు పెట్టుబడులు పెడతారు. దానికి పేదరికం నిర్మూలన అవుతుందట. ఆంధ్రప్రభ చూద్దాం. అమరావతికి బిగ్ రిలీఫ్ అట. 11,000 కోట్లు హడ్కో రుణం. సీఎం చంద్రబాబు సమక్షంలో MOU. హడ్కో CMD, CRD కమిషనర్ సంతకాలు. రాజధాని పునర్నిర్మాణ పనులకు 64,000 కోట్లతో అంచనాలు. 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం. అభివృద్ధి పనులు పునః ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ
ఆహ్వానించే అవకాశం. నేడు కేబినెట్ సమావేశం. ఇలా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పోతాడు. ఢిల్లీ పోయి ప్రధానమంత్రిని ఆహ్వానిస్తాడు. రీఓపెనింగ్ అమరావతిని మళ్ళా పునః ప్రారంభం. ఒకసారి 2014 ప్రాంతంలో గెలిచాక 16లోనో 15లో వచ్చిండు. చెమ్మెడి నీళ్ళు తట్టెడు మట్టి పట్టుకొని వచ్చి ఇచ్చిపోయిండని ఇదే చంద్రబాబు నాయుడు గారు నల్ల సొక్కాలు వేసుకొని అమిత్ షా, మోడీ ఏమి ఇచ్చారు ఈ రాష్ట్రానికి, ద్రోహం చేశారు, అసలు ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదన్నాడు. మాకేమిచ్చిన ఒక పిరికిడ మట్టి చెమ్మెడి నీళ్ళు తప్ప ఏమైనా ఇచ్చినవా అన్నాడు. అయ్యాలని ఇంకా అంతోకింత ఇచ్చిన రోజే పిరికిడ మట్టి చెమ్మెడి నీళ్ళు ఇవాళ ఏమీ ఇట్లే ఉట్టి అప్పులు ఇస్తాడు. 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ అప్పు, ఇంకొక అడుక్కో రుణం అట. ఈ అడుక్కో రుణాలు ఈ ప్రపంచ బ్యాంకు రుణాలతో అయిద్దా? 64,000 కోట్లతోనే అంచనాలు వేశారు, వచ్చింది 15,000 కోట్లు. మీరు వేసే పనుల అంచనాకి వచ్చిన డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా? మోడీ దగ్గరికి ఇప్పటికి 15 సార్లు పోతుంది. ఏమైనా వచ్చినాయా 15 రూపాయలన్నా? రాలే. అడిగే ప్రయత్నం చేస్తానరా, ఈ పోయి పత్రిక ఇచ్చి వస్తారట. మళ్ళీ ఒకసారి వచ్చి చెమ్మెడి నీళ్ళుని తట్టెడు మట్టి ఇచ్చిపోమా కానీ అప్పుడేం పట్టెడి ఇచ్చండి, ఇప్పుడు తట్టెడి ఇస్తాడు. ఇక అంతే, ఏమీ ఉండదు. దానికోసం ఇవాళ పోతాడట. ఇక దీనికి ఇవాళ ఆంధ్రజ్యోతి ఇక అసలు యుద్ధం స్టార్ట్ అయింది, అభివృద్ధి యుద్ధం అని రాశారు. అభివృద్ధి ఇక అసలు మామూలుగా లేదట. ఇప్పుడు డబ్బులే రాలే, అభివృద్ధి ఎక్కడి నుంచి వద్దని నేను అనుకుంటున్నా. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. అభివృద్ధికి మళ్ళీ మోక్షం. అసలు ఎప్పుడు ఆగింది? మళ్ళీ మోక్షం అట. చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు కాబట్టి మోక్షం. డబ్బులు లేకుండా అభివృద్ధి ఎక్కడిది? మాట్లాడితే అప్పులు తేవాల్సిన వచ్చింది, అప్పులు అవుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు, ఏం చేయలేమంటారు. మరి అభివృద్ధి ఎక్కడ జరిగింది? డబ్బులే లేవు కదా. జగన్ ఏలుబడిలో ఆగిన ఎన్నో పనులు ఇప్పుడు పట్టాలపైకి. నిధుల కొరత ఉన్న కూటమి ప్రభుత్వం చొరవ. నిధుల కొరత ఉంటే చొరవ అంటే ఏం చొరవ చేసిండు చంద్రబాబు నాయుడు గారు? ఏమన్నా ఆయన ఆస్తులం పెడతాడా? చొరవ తీసుకుంటే అయితే రోడ్లు, భవనాలు, కాలువలు, వంతెనలు పనులు చకచక పెండింగ్ బిల్లులు చెల్లింపు, ప్రారంభించని పనులు పూర్తి చేయాలని స్థానికులు ఎదురుచూపులు. ఇది మళ్ళీ మోక్షం కలిగిందట. పొద్దుటూరు నుంచి ఆర్టీపీపీ మార్గంలో పెన్నా నదిపై హై లెవెల్ వంతెన పనులు చేస్తున్న దృశ్యం. అభివృద్ధికి మళ్ళీ మోక్షమైంది. అభివృద్ధికి మోక్షమే కానీ ఉన్న ప్రభుత్వ స్కూళ్లను మూసేసేదానికి మోక్షం కలిగింది. ప్రభుత్వ స్కూళ్ళకు తాళాలు ఎత్తన్నారు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు తాళాలు ఎత్తన్నారు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సినవి ప్రైవేటు పరం అవుతున్నాయి. దానికి మోక్షం అయింది. అభివృద్ధి అంటే అదే అభివృద్ధి. ఎవరు అభివృద్ధికి మోక్షం? కాంట్రాక్టర్ల అభివృద్ధి, ప్రైవేటు పెట్టుబడిదారుల అభివృద్ధికి మోక్షం కలిగినట్టాడ. రేపు ఢిల్లీకి చంద్రబాబు. అమరావతి పనులు పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం. పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ. రేపు పోతాడట. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.